హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీ అందరితో నా సెల్ఫ్ కేర్ రొటీన్ని షేర్ చేసుకుంటాను. ఇంట్లో పనులు చేసుకుంటూనే మన ఆడవాళ్ళు మన హెల్త్ని, మన సెల్ఫ్ కేర్ని ఎలా చేసుకోవచ్చో నేను మీ అందరితో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ప్రతిరోజు మార్నింగ్ నా డే స్టార్ట్ అయ్యేది ఈ ఆమ్లా జ్యూస్ తినండి. ఉసిరికాయలు ఎక్కువగా దొరికే సీజన్స్లో నేను ఎక్కువగా కొనుక్కొని ఇలా స్టోర్ చేసుకుంటాను, కట్ చేసేసి ఫ్రిడ్జ్లో. వీటిని ప్రతిరోజు ఇలా కొన్ని ముక్కలు తీసుకొని దాంట్లో కరివేపాకు, జీలకర్ర, నెక్స్ట్ కొద్దిగా అల్లం వేసి జ్యూస్ పట్టుకుంటాను. ఇది నేను ప్రతిరోజు తాగుతానండి. నా డే స్టార్ట్ అయ్యేది దీంతోనే. టీ, కాఫీ ఇలాంటివి కాకుండా ఫస్ట్ వాటర్ తాగేసి ఈ జ్యూస్ని అయితే తాగుతాను. దీంట్లో మనం వేసే కరివేపాకు, నెక్స్ట్ ఆమ్లా, ఇవన్నీ చాలా హెల్ప్ఫుల్ అండి. మన హెయిర్కి, మన గట్కి చాలా హెల్ప్ఫుల్ ఇవి రెండు. నెక్స్ట్ జీలకర్ర అయితే మనకి బ్లోటింగ్ లేకుండా చూసుకుంటుంది. జింజర్ అనేది డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది. నేను ఎప్పటి నుంచి అయితే ఇది ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నా బాడీలో చాలా చేంజెస్ కనిపించాయి. ఇది నాకు చాలా హెల్ప్ఫుల్ అయ్యింది. ఒక చిన్న గ్లాస్ నుంచి ఇలా నేను ఒక 500 ml తాగే వరకు వచ్చింది. ఫస్ట్ నేను కంపల్సరీగా 1/2 లీటర్ ఎండ వాటర్ తీసుకుంటానండి. ఆ తర్వాత ఈ జ్యూస్ తాగుతాను. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఈ జ్యూస్ని అయితే తీసుకుంటాను. దీంట్లోకి నేను బీట్రూట్, క్యారెట్ రెండు తీసుకుంటున్నాను. నేను మా పాపకు కూడా మార్నింగ్స్ కంపల్సరీగా ఈ జ్యూస్ని అయితే ఇచ్చి స్కూల్కి పంపిస్తానండి. సో తనకు కూడా చాలా ఇష్టం ఈ జ్యూస్ అంటే. ఇలా క్యారెట్స్ని చిన్న చిన్న ముక్కలు చేసుకొని, ఒక చిన్న బీట్రూట్ తీసుకొని ఇలా కట్ చేసి దాంట్లో కొద్దిగా హనీ కలుపుకోవాలి. దీంట్లోకి కొద్దిగా వాటర్ తీసుకుంటున్నాను. ఈ జ్యూస్ వల్ల బాగా రక్తం పడుతుందండి. పిల్లలకి చాలా హెల్ప్ఫుల్. మన స్కిన్కి కూడా చాలా మంచిది ఈ జ్యూస్. దీన్ని నేను ఒకసారి స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. నాకు మరీ నీళ్ళగా ఉంటే నచ్చదండి, కొద్దిగా పల్ప్ ఉంటేనే నచ్చుతుంది. సో అందుకే నేను ఒకసారి మాత్రమే ఇక్కడ స్ట్రెయిన్ చేశాను. ఇంకా నా కోసం, పాప కోసం అయితే ఇక్కడ వేస్తున్నాను. మిగిలిన ఈ పౌడర్ని, ఈ క్యారెట్ నెక్స్ట్ బీట్రూట్ మిక్స్ ఉంటుంది కదా, దీన్ని మనం ఎండలో డ్రై చేసుకొని మన స్కిన్కి అప్లై చేసుకోవచ్చు. దీంట్లో రోజ్ వాటర్ కానీ మిల్క్ కానీ యాడ్ చేసుకొని మన స్కిన్కి, మన ఫేస్కి ఇలా అప్లై చేసుకొని స్నానం చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. స్కిన్ పాలిషింగ్గా ఇది యూజ్ అవుతుంది. ఇది నేను ప్రతిరోజు ఈవినింగ్ స్నానం చేసేటప్పుడు యూజ్ చేసుకుంటాను. మనం బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు కొద్దిగా క్వాంటిటీని తగ్గించుకొని ఇలాంటి జ్యూసెస్ని యాడ్ చేసుకుంటే మన హెల్త్కి చాలా మంచిది.
పీసీఓడీస్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నవాళ్ళు, హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నవాళ్ళు ఇలాగా జ్యూసెస్ తీసుకోవడం చాలా హెల్ప్ఫుల్. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత నైట్ టైమ్స్ నేను బాదం అయితే సోక్ చేసి పెడతానండి. పాపకి, నాకు, మా ఇద్దరికి కొన్ని వేసి పెట్టేస్తాను. పిల్లలకి చిన్నప్పటి నుంచే ఇలాంటి హ్యాబిట్స్ అన్ని నేర్పించడం చాలా ముఖ్యమండి. సో వాళ్ళు పెద్దయిన తర్వాత చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది వాళ్ళకి. మా పాప స్కిన్తో తినదనమాట. సో అందుకని దానికి పీల్ చేసి ఇచ్చాను. నేను డైరెక్ట్గా ఇలా స్కిన్తోనే తినేస్తాను. నెక్స్ట్, మా ఇంట్లో ఎక్కువగా చికెన్ కన్నా మటనే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాము. ఎందుకంటే చికెన్ చాలా వేడైపోతుంది బాడీ. మా పాప అస్సలు మీట్ అనేది తినదండి. తను ఫ్రూట్స్, వెజిటేబుల్స్, నట్స్, ఇంకా ఘీ, ఎగ్స్ ఇలాంటివన్నీ బాగా తింటుంది. కానీ మీట్ మాత్రం అస్సలు తినదు. సో తనకి కొద్దిగా ప్రోటీన్ బాడీలోకి వెళ్ళాలని నేను ఫస్ట్ మటన్ కుక్ చేసుకునేటప్పుడు ఇలాగా బాయిల్ చేసుకుంటాను. మటన్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కొత్తిమీర, కొద్దిగా ఉప్పు ఇవన్నీ వేసేసి బాగా సాటే చేసుకోవాలి. దాన్ని మనము 3-4 విజిల్స్ పెట్టేసి బాగా ఉడికించుకోవాలి. ఇక్కడే మనకి మటన్ ఆల్మోస్ట్ ఉడికిపోతుందండి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత మటన్ సూప్ని నేను కొద్దిగా పక్కకి తీసేస్తాను. దీన్ని నేను పాపకి రైస్లో మిక్స్ చేసి తినిపించేస్తానండి. ఇది చారులాగా ఉంటుంది, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నేను వంట చేసేటప్పుడు ఇలా టొమాటోస్ కట్ చేసినప్పుడు కొన్ని టమాటోస్ మాత్రం కంపల్సరీగా పక్కకి తీసేస్తాను. బాగా రైప్ అయిపోయిన టొమాటోస్ ఉంటే ఒక చిన్న ముక్క తీసి పక్కన పెట్టేస్తాను. కూర మొత్తం ఉడికే లోపల దీన్ని నేను నా ఫేస్కి అయితే అప్లై చేసుకుంటాను. నేను నా చర్మం కోసం చాలా కేర్గా ఉంటాను. ఇంట్లో ప్రతి పని చేసుకునే ఆడవాళ్ళు తమ హెల్త్ని చాలా నిర్లక్ష్యం చేస్తారు. తమ స్కిన్ని పట్టించుకోరు. అలాంటి వాళ్ళు ఇలా రోజులో కొద్ది టైంతో మన స్కిన్ కేర్ చేసుకోవచ్చు. టొమాటోలో ఉన్న ఈ కొన్ని యాసిడ్స్ మన స్కిన్కి చాలా హెల్ప్ఫుల్ అండి. మన పోర్స్ని ఓపెన్ చేసి డర్ట్ అనేది చేరకుండా చేస్తాయి. ప్రతిరోజు అనను కానీ ఎప్పుడన్నా రైపెన్ టొమాటోస్, ఎక్కువగా పండిపోయిన టొమాటోస్ ఉంటే నేను ఖచ్చితంగా ఇలా యూస్ చేసుకుంటాను. ఇలా నా కూర మొత్తం రెడీ అయిపోయే లోపల ఈ ఫేస్ మాస్క్ కూడా ఆరిపోతుంది. ఇక్కడ నేను లంచ్లోకి రాగి సంగటి చేస్తున్నాను. ప్రతిరోజు రైసే కాకుండా ఇలా హెల్దీ ఫుడ్స్ 1 వీక్ ఒకసారైనా యాడ్ చేసుకుంటే మంచిదండి. నేను రాగి పిండిని ఇంట్లోనే పట్టించుకుంటాను. ఇలా రాగి ముద్ద, నెక్స్ట్ మటన్ కర్రీతో ఈరోజు మా లంచ్ చేసేస్తున్నాము. ఇది మా ఇంట్లో చాలా ఫేవరెట్ అండి, చాలా ఇష్టంగా తింటారు. మా పాపకు కూడా నేను చాలా ఇష్టంగా తింటుంది తను కూడా. ఆఫ్టర్నూన్స్ లంచ్ అయిపోయిన తర్వాత ఖాళీ టైంలో నేను
కొన్ని పనులైతే చేసుకుంటూ ఉంటాను. ఇక్కడ నేను హెల్దీ లడ్డూనైతే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇది మన బోన్స్కి చాలా మంచిది. దీంట్లోకి ముందుగా తెల్ల నువ్వులనైతే ఫస్ట్ మనం ఇలా రోస్ట్ చేసుకోవాలి. కొద్దిగా రోస్ట్ అయిపోయే కలర్ మారుతున్నగా మనమైతే దీన్ని పక్కకి తీసేసుకుందాం. దీంట్లోకి ఫ్లాక్స్ సీడ్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. నేను ఈ లడ్డూస్ని 1 వీక్ ఒకసారి లేకుంటే 15 డేస్కి ఒకసారి చేస్తూనే ఉంటాను. అందుకని నేను లిమిటెడ్ క్వాంటిటీలోనే చేసుకుంటాను. దీంట్లోకి నేను పుచ్చకాయ గింజలను అయితే వేసుకుంటున్నాను. మీకు కావాలంటే బాదం పప్పు, జీడిపప్పును కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. దీంట్లోకి నేను పంకిన్ సీడ్స్ని యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ మన బోన్స్కి, మన హెల్త్కి చాలా మంచిదండి. పంకిన్ సీడ్స్ అయితే పీసీఓడి ఉన్న వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఫ్లాక్స్ సీడ్స్ మన హెయిర్కి చాలా మంచిది. ఇంకా నువ్వుల్లో అయితే చాలా కాల్షియం ఉంటుంది. అది మనకి, మన పిల్లలకి, బోన్స్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. దీంట్లోకే నేను కొన్ని పల్లీలను అయితే వేసుకుంటున్నాను. ఇవి కొద్దిగా ఇలా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని పక్కనకి తీసేసుకొని వీటిని మనం కూల్ చేసుకోవాలి. దీంట్లోకి నేను బెల్లం అయితే యూజ్ చేసుకుంటున్నానండి. మనకిష్టం వచ్చినంత బెల్లం వేసుకోవచ్చు. నేను కొద్దిగా స్వీట్ తక్కువనే తింటాను, అందుకని ఇక్కడ ఇంత మాత్రమే తీసుకుంటున్నాను. దీంట్లోకి కొన్ని యాలకులు యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లోకి మీరు ఏ నట్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు అండి. మన దగ్గర ఏవి అవైలబుల్ ఉంటే అన్నీ యూజ్ చేసుకోవచ్చు. నేను ఎక్కువగా ఈ నట్స్తోనే ఎక్కువ చేసుకుంటూ ఉంటాను. ఫస్ట్ మనము బెల్లంని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంకా చల్లార్చుకున్న సీడ్స్ని మొత్తం దాంట్లోకి వేసేసి మళ్ళీ ఇంకోసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మనకి మెత్తగా పౌడర్ లాగా అయిపోతుంది. ఇలాగ నేను లడ్డూల్లాగా చేసి పెట్టుకుంటున్నాను. దీన్ని 1 వీక్ లేకుంటే 10 డేస్ వరకు వస్తాయండి ఇవి నాకు. ప్రతిరోజు లంచ్ చేసిన తర్వాత ఒకటైతే ఖచ్చితంగా తింటాను. మనం ఇంట్లో వాళ్ళ కోసం ఏమేమి కావాలో అన్నీ చూసి పెట్టుకుంటూ ఉంటాం, కానీ మన హెల్త్ని మాత్రం మనం చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంటాము. అలా కాకుండా మన మీద మనం కేర్ చేసుకోవడం చాలా ముఖ్యం. మనం హెల్తీగా ఉంటేనే ఇంట్లో వాళ్ళందరూ హెల్తీగా ఉంటారనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నేను స్నానం చేసేటప్పుడు యూజ్ చేసే సున్నిపిట్టిని ఇంట్లోనే తయారు చేసుకుంటాను. దీనికోసం నేను ఇక్కడ వట్టివేరు పొడి, నెక్స్ట్ తులసి పొడి, ఇది గంధపు చెక్క పొడి అండి, శాండిల్వుడ్ పౌడర్, ఇది ఆరెంజ్ పీల్ పౌడర్. నేను యూజ్ చేసిన తర్వాత ఇలా పిన్స్ వేసేసి స్టోర్ చేసుకుంటూ ఉంటాను. ఇది గులాబీ పౌడర్ అండి. ఈ పౌడర్స్ అన్నీ మనకి బయట షాప్స్లో అమ్ముతూ ఉంటారు, మెడిసినల్ స్టోర్స్లో. సో ఈ పౌడర్స్లో కొద్దిగా ఓట్స్, ఇంకా బాదం పప్పు, ఇవి పసుపు కొమ్ములండి. వీటినైతే ఖర్జూరాలు అని అంటారు.
ఇది మన స్కిన్ మీద ఇచ్చింగ్ రాకుండా, జర్మ్స్ అవేం రాకుండా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓట్స్ అనేది మన బాడీకి మంచి షైనింగ్ ఇస్తుందండి. సో ఇలా నేను పౌడర్ చేసి పెట్టుకుంటాను. ఈ పౌడర్ని నేను కనీసం ఒక 3-4 మంత్స్ వచ్చేటట్టు వేసి పెట్టుకుంటాను. మనం స్నానం చేసేటప్పుడు ఇలా కొద్దిగా పౌడర్ తీసుకొని దీంట్లోకి రోజ్ వాటర్ అన్నా లేకుంటే నార్మల్ వాటర్నైనా కలుపుకోవచ్చు. నేను మా పాప కోసం, మా ఇద్దరి కోసం అయితే నేను ఇదే వాడతాను. మార్నింగ్ ఇందాక చూపించాను కదండి క్యారెట్ జ్యూస్, సో ఆ పౌడర్ని అయితే ఈవినింగ్ వాడుకుంటాను. ఇంకా ఈ సున్నిపిండిని అయితే మార్నింగ్ టైమ్స్ వాడుకుంటాము. సో ఇలా బాడీ మొత్తం అప్లై చేసుకొని మనము కాసేపు డ్రై అవ్వనివ్వాలి. మనకి ఇది చాలా స్మూత్నెస్ ఇస్తుంది. చిన్నపిల్లలకి బాడీ మీద ఉండే హెయిర్ మొత్తం తొలగిపోతాయి. ఇలా ఎక్కువ చేసుకున్న వాటిని అయితే నేను సగం వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. మిగతాది నేను ఇలా బాక్స్లో తీసేసి పక్కన పెట్టుకుంటాను. ఇంకా ఈ పౌడర్స్ అన్నిటినీ నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. నెక్స్ట్ బ్యాచ్ చేసుకునేటప్పుడు తీసి యూజ్ చేసుకుంటాను. నేను మా పాపకు కానీ నాకు కానీ హెయిర్ ఆయిల్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. ఈ ఆయిల్లో రోస్మెరీ, ఇంకా కరివేపాకు, అలోవీరా, మెంతులు, మందారం ఆకు ఇవన్నీ వేసి చేసుకుంటాను. ఈ ఆయిల్నే నేను పాపకి, నాకు, మా ఇద్దరికి యూజ్ చేసుకుంటాను. రోస్మెరీ ఆయిల్ చాలా బెనిఫిట్స్ అండి, మన హెయిర్కి చాలా మంచిది. సో నేను ఈ ఆయిల్నే వాడుకుంటాను. నా హెయిర్ లెంత్ తక్కువే కానీ ఇది చాలా ఒత్తుగా ఉంటుంది. సో ఈ ఆయిల్ వాడిన తర్వాత నాకు చాలా హెయిర్ లాస్ అయితే తగ్గింది. ఈ ఆయిల్ రెసిపీని నేను ఇంకోసారి చేసుకున్నప్పుడు తప్పకుండా షేర్ చేసుకుంటాను. నేను ఇంట్లో ఉంటే ఆల్మోస్ట్ హెయిర్కి ఆయిల్ పెట్టేసి ఉంటానండి. నాకు డ్రై హెయిర్స్ ఉంటే నచ్చదు. నాకు లాస్ట్ ఇయర్ కొన్ని పరిస్థితుల వల్ల బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అయితే అయ్యింది. సో అప్పటి నుంచి నాకు హెయిర్ లాస్ చాలా ఎక్కువ అయిపోయింది. అలా బ్లడ్ సడన్గా నాకు 4 పాయింట్స్కి అయితే పడిపోయింది. అప్పటి నుంచి నేను ఈ ఆయిల్ని అయితే నా హెయిర్కి యూజ్ చేస్తున్నాను. నాకు చాలా మంచి రిజల్ట్స్ కనిపించాయండి. ఈ ఆయిల్ నేను నెక్స్ట్ టైం ఇదే రెసిపీ షేర్ చేసుకుంటాను. ఇలా మనకి రోస్మెరీ లీవ్స్ అనేది మనకి డ్రై చేసేసి అమ్ముతూ ఉంటారు. దీంట్లోకి మనము కోకోనట్ ఆయిల్ బేస్ని యూజ్ చేసుకోవాలి. ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత కంపల్సరీగా నేను పాపకైతే ఇలాగా ధూపం అయితే వేసుకుంటాను హెయిర్కి. పాత రోజుల్లాగా మనకి సాంబ్రాణీలు ఇలాంటివన్నీ ఇప్పుడు, కట్టెల పొయ్యిలు అలాంటివన్నీ ఇప్పుడు దొరకవు కాబట్టి నేను ఇంట్లో వాడుకునే ధూపం స్టిక్స్తోని హెయిర్కి అయితే వేసుకుంటాను. నాకు పాతకాలం పద్ధతులు అంటే చాలా ఇష్టం అండి. ఇలాంటివన్నీ నేను ఎక్కువ ఫాలో అవుతూ ఉంటాను. ఇంకా నా సెల్ఫ్ కేర్ హెల్త్ రొటీన్లో భాగంగా నేను ప్రతిరోజు ఈవినింగ్ పాప సైకిల్ తొక్కుతూ ఉంటుంది బయట, లేకుంటే తనని పార్క్ అన్నా తీసుకొని వెళ్తాను. సో తను పార్క్లో ఆడుకుంటుండగా నేను నా వాకింగ్ అయితే కంప్లీట్ చేసేస్తాను.
ప్రతిరోజు 10,000 స్టెప్స్ అన్నా కంపల్సరీగా అయ్యేటట్టు చూసుకుంటాను. ఇంట్లో పనులు చేసుకుంటూ ఇలా ఈవినింగ్ టైమ్స్ వాకింగ్ చేసుకోవడం వల్ల నాకు చాలా ఫ్రీగా ఉంటుంది. ఇది మా ఇంటి దగ్గరున్న పార్కేనండి. అక్కడి వరకు మేము నడుచుకునే వెళ్తాము. ఇంకా తను ఆడుకుంటూ ఉంటుంది, నేను నా వాకింగ్ అయితే కంప్లీట్ చేసుకుంటాను. ఒక్కొక్కసారి కుదిరినప్పుడు ఇంట్లోనే స్కిప్పింగ్, యోగా ఇలాంటివి చేసుకుంటాను. నైట్ టైమ్స్ కంపల్సరీగా మిల్క్ అయితే తాగుతాము. ఈ డ్రై ఫ్రూట్ పొడిని నేను ఇంట్లోనే చేసి పెట్టుకుంటానండి. దీంట్లోకి బాదం పప్పు, పిస్తా, ఇంకా జీడిపప్పు, నెక్స్ట్ ఫ్లాక్స్ సీడ్స్, గుమ్మడి గింజలు, ఇంకా ఇలాచీ ఇలాంటివన్నీ వేసుకొని పౌడర్ పెట్టుకుంటాను. సో ఆ రెసిపీ కూడా మీకు నేను నెక్స్ట్ టైం షేర్ చేసుకుంటాను. ఇలా పౌడర్ వేసుకున్న తర్వాత కొద్దిగా పౌడర్ని నేను తీసి వన్ రూమ్లో అయితే పెట్టుకుంటాను. మిగతాది మొత్తం నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. దీంట్లో మాయిశ్చర్ ఎక్కువ పడుతుంది, తొందరగా పాడైపోతుంది. సో నేను హార్లిక్స్, బూస్ట్లు ఇలాంటివి కాకుండా నేను పాపకు కానీ నాకు కానీ ఈ పౌడరే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాము. ఈ పౌడర్ చాలా హెల్ప్ఫుల్ అండి మన బోన్స్కి. దీంట్లో నేను నువ్వులు కూడా వేసుకుంటాను కాబట్టి సో మన బోన్స్కి కూడా చాలా హెల్దీ. మధ్యాహ్నం నేను ఒక లడ్డు తింటాను. సో నైట్ టైమ్స్ ఇంకా ఈ మిల్క్ అయితే తాగుతాను అనమాట. దీనివల్ల నేను చాలా ఫ్రీగా ఎలాంటి పని వాళ్ళు లేకుండా ఇంట్లో పని మొత్తం చేసుకుంటూ హ్యాపీగా ఉండగలుగుతున్నాను. నేను ఫ్యూచర్లో కూడా ఇలాంటి పని వాళ్ళు ఎవరు హెల్ప్కి పెట్టుకోకుండా నా పని మొత్తం నేనే చేసుకోవడం అనుకుంటున్నాను. అందుకనే నేను ఇలాంటివన్నీ ఫాలో అవుతూ ఉంటాను. పాప తొందరగా పడుకుంటుందండి. సో ఆ తర్వాత నేను ఒక బుక్ అయితే చదువుతాను. ప్రతిరోజు నైట్ నా రొటీన్ అన్నమాట ఇది. నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ టైంలో. మార్నింగ్ నుంచి పనులు చేసి అలసిపోయి నైట్ టైమ్స్ ఇలా కొద్దిగా ఫ్రీ అవుతాను. పడుకునేటప్పుడు కంపల్సరీగా బాదం పప్పునైతే నానబెడతాను. దీన్ని పాప స్కూల్కి వెళ్ళేటప్పుడు కొన్ని స్నాక్స్లోకి పెట్టేస్తాను. ఇంట్లో ఉంటే బ్రేక్ఫాస్ట్ అయిపోయిన వెంటనే ఇస్తాను. పిల్లలు పుట్టిన తర్వాత ప్రతి ఒక్కరిలో బోన్స్లో బలం తగ్గిపోతుంది. అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. మనం ఆరోగ్యంగా ఉంటేనే ఇంట్లో వాళ్ళందరినీ బాగా చూసుకోగలం. సో ఇంట్లో వాళ్ళ హెల్తే కాదు, మన హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్, మన సెల్ఫ్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఈ వీడియోని అయితే నేను ఎండ్ చేస్తున్నానండి. వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. మీ కామెంట్సే నాకు మోటివేషన్. ఇంకొక మంచి వీడియోతో